బీజేపీకి డెవలప్మెంట్ ఎజెండా లేదా? ఎందుకు నిరుద్యోగం గురించి మాట్లాడదు, ఆకలి గురించి మాట్లాడదు, అధిక ధరల గురించి మాట్లాడదు? ఎంతసేపు ఎమోషనల్ ఇష్యూస్, ఆర్టికల్ 370 రద్దు చేసినాము, లేదంటే అంటారు, కామన్ సివిల్ కూడా అంటారు. వీటితోటి పేదవాడి కడుపు నిండుతుందా? 370 ఆర్టికల్ రద్దు కావద్దా సార్? పేదవాడి ఆకలి సంగతి మరి వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ ఒడిచింది సార్. పేదవాడికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాం కదా. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు ఫ్రీ బియ్యం ఇస్తున్నాం కదా సార్. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నాం కదా. ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినాం కదా. స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ కట్టించినాం కదా. గ్రామాల్లో శ్మశాన వాటికలు కట్టించినాం కదా. ఇవాళ ఎకానమీ విషయంలో 10వ స్థానంలో నుండి ఆర్థిక ప్రగతిని ఇలా 5వ స్థానం తీసుకొచ్చి ఇలా 3వ స్థానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి అవకాశం ఇస్తారు. పని ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు మొత్తం కుప్పగిలిపోయినాయి. ఎక్కడైనా ఆర్థికపరమైన ఇబ్బంది తీసుకొచ్చింది సార్ నరేంద్ర మోడీ గారు. కాబట్టి మేము దేశం ముఖ్యమే, ఇవాళ అభివృద్ధి ముఖ్యమే. బీజేపీ నాయకులు కానీ మోడీ కానీ ఎందుకు అది మాట్లాడుతున్నారు సరే, దీని గురించి ఒక డెవలప్మెంట్ గురించి కానీ పేదవాళ్ళ గురించి కానీ ఎందుకు వాళ్ళ దగ్గర స్కీమ్స్ ఎజెండా ఏమి లేవా? ఇప్పుడు ఉన్న స్కీమ్స్ ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్? ఇవన్నీ ఇప్పుడు వచ్చే గ్రామాల్లో స్కీమ్స్ అమలు చేసి ఎవరు చేస్తున్నారు సార్? ఎవరి స్కీమ్స్ అని ఎవరు చెప్పండి సార్? గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎవరిది? స్వచ్ఛ భారత్ మిషన్ ఎవరిది? ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఎవరిది? మరి వాటి గురించి చెప్పుకోకుండా హిందూ ముస్లిం మందిర్ గురించి చెప్పినా సార్? ప్రధాన దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు కదా సార్. చెప్పిన చెప్పారు. మేము అభివృద్ధి గురించి చెప్తున్నాం. ఇలా కేసీఆర్ చెప్పిండి నా మేము అభివృద్ధి అంటున్నాం. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ అని ప్రధానమంత్రిగా చేయమంటున్నాం. దీనిలో మతం ఏడొచ్చింది సార్? వేరే మతానికి కించపరిచామా? ఇదే ఫస్ట్ లోకం కదా. దేశం రక్షింపబడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేదలకు ఇదే విధంగా సంక్షేమ పథకాలు అమలై పేదల బతుకులు ఇంకా బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలంటున్నాం. ఇక్కడ మేము రాముని పేరు తీసినామా, లేకుంటే ఇంకో అల్లాహ్ని వ్యతిరేకించినామా, యేసు ప్రభువుని వ్యతిరేకించినామా? మా నినాదం ఇది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. సరే, వ్యక్తిగత ఆరోపణలు వదిలేద్దాం. ఒకటి, మీ ప్రత్యర్థి గంగుల కమలాకర్కు మీకు మధ్య లోపాయికారు ఒప్పందం ఉంది, లోపల మీ ఇద్దరు ఒకటే కలిసే ఉన్నారని చెప్పేసి అంటున్నాడు. ఏంటి దాని మీద నిజంగానే అట్లా ఉందా? గంగుల కమలాకర్ గారు నేను ఒకటైతే కరీంనగర్లో పోటీ చేసింది ఎవరు సార్? ఆయన ఎందుకు వారిపోయింది సార్ హుస్నాబాద్కు? కరీంనగర్లో పోటీ చేసిన వ్యక్తి ఆయన ఎందుకు హుస్నాబాద్ ఏంటి సార్? నేను ఎంపీగా చేస్తాను కాబట్టి ఆయన పోటీగా వస్తాను, పొన్నం ప్రభాకర్ గారు పోటీగా వస్తారు కాబట్టి మన ఇద్దరం దోస్తులము, మన ఇద్దరం క్లాస్మేట్స్ము, మన ఇద్దరు రారాపోరాలు దోస్తాని, మన ఇద్దరు బర్త్డే కూడా ఒక్కరోజే. కాబట్టి నువ్వు నేను ఎందుకు కొట్టాలి? బండి సంజయ్ ఎట్లా ఎంపీ పోతున్నాడు కదా, మన ఇద్దరం ఎందుకు పట్టకూడదు, మన ఇద్దరం ఒకటి దోస్తులం కదా. నువ్వు హుస్నాబాద్ కూడా కరీంనగర్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండాలని ఇద్దరు అనుకున్నారు. నేను వచ్చి పోటీ చేసినా కదా, హుస్నాబాద్ ఎందుకు పోయాడు? కానీ ఆయన ఆధారాలు చెప్తున్నారు. పక్కా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.